తర్వాత అండి ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు. నిరుద్యోగ భృతి కూడా ఉంది ఒకటి. అది ఇంకా అమల్లోకి రాలేదు. దాని ఇంపాక్ట్ ఏమన్నా ఈ ఎలక్షన్‌లో పడుతుందా మీ మీద? అంటే ఒకటి మేము చేస్తాము అనే నమ్మకం అయితే ప్రజలకు ఉంది. ఎందుకు చేయలేకపోతున్నాం ఇమ్మీడియట్‌గా అనే దానికి కూడా ఆన్సర్ ఉంది. మాకంటే కూడా ప్రజలకి దగ్గర సమాధానం ఎక్కువ మంది ఖాళీ ఖజానా, అప్పుల ఖజానా ఇచ్చెళ్ళాడు. అది ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ నా మీద పడిద్దనే ఇదైతే మాత్రం క్లియర్గా ఉంది, ఏం పడదు అనేది. ఇంకొకటి ఏంటంటే దీన్ని రాజకీయం చేయడానికి ఇతరులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం కూడా నాకు అనుకూలిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడితే నాకు అంత ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇదేం నేను వేరే ఉద్దేశం చెప్పాలి. ఎందుకంటే ఆయన నేను మొన్నటిదాకా ఒకటిలాగా ఉన్నాను, నేను రెండులాగా అవుతానంటే దేనికి అవుతారు? జనం భయపడిపోతున్నారు. దేనికి అవుతాడు అంటే ఇతని యొక్క ప్రవృత్తి ఏంటి? హత్య రాజకీయాలను ప్రోత్సహించడం. అంటే దీంట్లో మారుతాడా? అంటే ఈయన ఏం చేయగలుగుతాడు అంటే నువ్వు చేసినటువంటి మోసాలకి దీనికి పరిష్కారం లేకుండా నీవు ప్రభుత్వమే గంజాయి అమ్మించింది, ప్రభుత్వమే సెకండ్స్ మద్యం అమ్మించింది, ప్రభుత్వమే ఏదైతే చేయకూడదో పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటుందండి? లా అండ్ ఆర్డర్ వైలేషన్ జరగకుండా నేను ఉన్నాను అనేది చెప్పడానికి.